పార్వతి నీ పైన ప్రేమ ఎక్కడున్నా సరే అటువంటి సద్భావాన్ని ఎప్పుడు కలిగి ఉంటాను కానీ నా పైన ప్రేమతో ఏం స్వామి పార్వతి నా పైన ప్రేమతో చెప్పబోదేవి స్వామి నేను భూలోకం నుంచి తిరిగి కైలాసానికి వస్తున్నప్పుడు మన భక్తులు నా చేతికి కొన్ని పుష్పాలు ఇచ్చారు పార్వతి. పరమేశ్వర కొన్ని పుష్పాలు తెచ్చారా? అవును పార్వతి. ఆ పుష్పాలు స్వామి నాకు మాత్రం అక్కర్లేదు స్వామి. అయ్యో పార్వతి స్వామి ఈ పుష్పములన్నీ నీకోసమే తెచ్చిన పార్వతి. నాకు ఆ పుష్పాలు అక్కర్లేదు స్వామి. మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పాలి స్వామి. పార్వతి ఈ మాట కళ్యాణం కొరకు భూలోకానికి వెళ్ళి వచ్చిందని ఇన్న మాట చెప్పిన వినవాది. చెప్పండి స్వామి. చెప్పండి ఏ పుష్పాలు చెప్పండి పార్వతి. పార్వతి స్వామి మళ్ళీ పార్వతి చెప్పుడు పాలు చేత ముందు జాగ్రత్తగా చాలు పార్వతి. వాటితో పాటు కనకాంబరాలు పార్వతి ఇవన్నీ మన కైలాసం మన పుష్పంలో లభించున్నది నీకోసం పార్వతి. నీ పుష్ప నీ తెలియడానికి సువాసన విడుదల లేకుండా పుష్పాలు పార్వతి. చెప్పమంది
చిన్న మనవి మా అమ్మ వారికి ఏం పువ్వులు తెచ్చారు? బంతి పువ్వులు బాగా తెచ్చారు స్వామి. మీరే తెచ్చారా? మా ఆయన నాకు తెచ్చాడు పువ్వులే. పువ్వులు అంటే పువ్వులు సంసారం కాదు. తప్పదు కదా, ఎందుకంటే మా మగవాళ్ళని ఆడవాళ్ళకి పువ్వులు అంటే ఇష్టమని ముందుగా స్వామి పుష్పాలు మాత్రమే. అందుకే ఆడదాన్ని కనుక్కొని మీరు ఏ తేవలో మీకు ముందు తప్పులు చేసిన తప్పి ఒప్పుగా దిద్దుకొని మీకు అర్థమైపోతే మహానుభావులు లోకానికి సృష్టికర్తలు మహానుభావులు చిన్న కదా. మహానుభావులు గట్టివారు మీరు చిన్న సామాన్యులు కాదు, లోకానికే సృష్టికర్తలు అధినాయకులు కదా. పరమేశ్వరుడు పువ్వులు దండలు తెచ్చారండి. స్వామివారు మీకు బంతి పువ్వులు దాన్ని తెచ్చారు, మా ఆయన తెచ్చారు పువ్వులు. నేను అన్నాను ఆయన ఈయన పెళ్ళి అయింది ఎన్నరైంది కానీ నీ చేతులు పదకొండు పువ్వులు తెచ్చేవాళ్ళు. ఆయన 150 రూపాయలు ఇచ్చాను మనిషికి. మా ఆయనకి 150 రూపాయలు ఇచ్చాను. అవునైనా పట్టణం అంతా పండుగ అవుతుంది, మన అమ్మవారి పండుగ దళితుల మధ్య సామాన్యమా పేరు మీద తల్లి ఆయన పండుగ అవుతుంది. మా ఇల్లు కొడుకు అందరూ ఏదో పువ్వులు దాన్ని ముడిపోతాను నీ పనికి వెళ్ళదా మా ఆయన అన్నమాట. మా ఆయన అన్నమాట అంతే 150 రూపాయలు ఇచ్చాను. 3 రకాల పువ్వులు తెమ్మని చెప్పాను. సన్నదాలు కానీ చామంతి పువ్వులు కానీ అటు మళ్ళీ మొదలు కానీ 3 దండలు తెమ్మని చెప్పాను. ఆ తేరతో ఏం చేశాడు స్వామి? బొబ్బులు వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళాడు, పగలగా తిరిగాడు. అది ఎక్కడ చెప్పినా మోర 50 రూపాయలు చెప్తాను అంటే అది కిట్టు పట్టినది అక్కడ తిరిగి చదువురాలన్నా 150 ఇచ్చారు కదా. మరి 3 రకాలు అంటే 3 రకాలు ఉండాలి దానికి. తీరమొచ్చిన పొద్దుగా తిరిగాడు, పొద్దు పోసేమాట ఒక మంది వేసుకోండి ఆంతలు 20 రూపాయలు సాగి కూర్చుకోండి. ఇంక 20 రూపాయలు మిగిలిందట. మా బొబ్బులు పద్దాలు అంటారట జతరవై స్వామి. పువ్వులు అంటే పువ్వులు ఈ సైజు కొనుక్కి వచ్చాడు. అవి ఏం పువ్వులు అన్నా కాదు, అవి క్యాబాలి పువ్వులు అట. అప్పుడు తెచ్చాడా ఒప్పుడా మయాలి నేను అన్నా అవునైనా నీ చూసుకోవాలా కానీ ఆదానికి ఏటు ఉండదు, మంచి ఏటో చెడ్డేటికి అన్నప్పుడు అన్నా క్యాబాటి పువ్వా ఈ పరమశివుడి దగ్గర 550 కానీ పార్వతి శంకర నీ కోసం మరికొన్ని పుష్పాలు తీసుకొచ్చాను. పార్వతి ఇంకా నా కోసం పుష్పాలు తీసుకొచ్చారా? చెప్పబోదు
స్వామి శర్మిక ఏమైనా పాడుతున్నాను. మా అమ్మవారికి సమాధానం దండలు తెచ్చారు. అవును, కొనుక్కొచ్చారా కొనుక్కొచ్చారా? నేను కొట్టుకురాలేదు. మా భక్తులు ఇచ్చినటువంటి పుష్పాలు తీసుకొచ్చాను. మీ భక్తులు ఇచ్చిన పుష్పాలు తీసుకొచ్చారు. స్వామి పుష్పాలంటే మా అమ్మవారికి తెచ్చారు, సమాధానం దండలు తెచ్చారు, మా ఆయన నాకు తెచ్చారు. ఏం దండలు? నేను అన్నాను, అవునైనా పెళ్ళైన జరగలేదు కానీ నీ చేతితో పదప్పుడు బుడమకు తీయలేదు అన్నాను. ఆయన తెచ్చాడు మా ఆయన. మా అమ్మవారికి పువ్వులు తెచ్చావు, మా ఆయన నాకు జాకెట్ తెచ్చాడు. మంచిదే కదా. జాకెట్ అంటే జాకెట్ స్వామివారు చెప్పు, మహానుభావుడు. ఆయన పాదసేవ చేసుకుంటే బతికిందండి నేను. జాకెట్ అంటే జాకెట్. జాకెట్ అంటే మా జాకెట్ ముక్కు మీద జాకెట్, ముక్కు మీద జాకెట్. ఆ రోజుల్లోనూ పాతదొప్పల మొక్క చదవడానికి నాన్న కలిసి బాగుంది. కలిసి నీళ్ళు మొక్క వచ్చాడు. నలుపు 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 అంటావా స్వామి? నలుపు కాదు, కలిసి మొక్క. కరెంట్ మొక్క. కలిసి మొక్క కొట్టుకొచ్చాడు. మా బావ కొట్టుకొచ్చాడు. నాయన మా బావ చిన్నపల్లి కొన్నావు. అవునైనా తెచ్చావు. మరి ఎందుకనుకో ఈ పంచాయతీ కొట్టుకొని వెళ్ళి టైలర్ కలిసి తీసుకురామని చెప్పాను. జాకెట్ మొక్క పల్ జాకెట్ ఇచ్చాను. టైలర్ కొట్టుకొని గుర్తించుకురామని చెప్పాను. పల్ జాకెట్ ఇవ్వాలి కదా. మరి పల్ జాకెట్ కొట్టుకొని టైలర్ తెలియదు కదా. ఎలాగా నేను వెళ్ళిపోతే జాకెట్ కాల్చుకునేదా? మరి నాకు ఇంటికే పనులు ఉండదా? నాకు ఇంటికే పనులు మరి ఉండదా? మరి ఇల్లు వచ్చుకోవాలి, ఇల్లు దోవాలి, అన్ని చేసుకోరా. మా వాడిని పెట్టాను. ఆయన తీరతో కూడా మా ఆయన అన్నమాట తెచ్చాం జాకెట్. మరింత కాలంలో పలు జాకెట్ ఇచ్చాను, గుర్తించుదామని చెప్పాను. గుర్తించుదామని చెప్తాను మా ఆయన. నేను చెప్పిన తర్వాత టైలర్ చెప్పాను. మా ఆయన ఎప్పుడు జాకెట్ తెచ్చినా నువ్వు ఎలా కొట్టా తెచ్చా టైలర్ బావా అప్పుడు అన్నమా పాట పాట కొట్టాడా? పాట పాట కొట్టలేదు. ఆయన కొట్టమని చెప్పాను జాకెట్. అలా కుట్టాడా? కుట్టడమా ఎక్కడ అక్కడ కుట్టించాడు. దాంతో చూడు ఆడు కదా ఉంది నచ్చినట్టు కుట్టించాడు. అలా కుట్టించుకున్నావు. అలా కుట్టించింది చెప్పాను చెప్పు. మా ఆయన ఎప్పుడైతే జాకెట్ పెట్టినాడు, మా ఆయన జాకెట్ పెట్టినాడు. జాకెట్ ఇచ్చానా వెళ్ళాడా? ఎంతట్లో మా ఆయన పెళ్లికి చెప్పడానికి వచ్చాడు. మా మేనల్లికి పెళ్ళాడు. మా అన్నయ్య అమ్మ మేనల్లికి పెళ్ళి మీ ఇంటి అంతా బయలుదేరయ్యారా, మీ ఇంటి అంతా బయలుదేరయ్యారా అనేసి అమ్మ మరి ఇప్పుడు ఎక్కడైతే మొత్తనేదో మళ్ళీ పక్కూరు వెళ్ళాలా, పక్కూరు వెళ్ళాలా, మరి రంగరాయపడిన వెళ్ళాలా, మరి ఇక్కడ ఉన్న మామూలు అమ్ముకుని కూడా వెళ్తున్నా మీరు అమ్మ నేను రాదా అని చెప్పాడు. ఎప్పుడైతే స్వామి వారు చూడ చదువుకుంటాను మీకేం చేస్తా పురుగులు నా చూడ అంటాను. చచ్చిపోతే ఎక్కడికి జాకెట్ కలిసి ఎక్కడ, ఎక్కడికి జాకెట్ కలిసి ఎక్కడ ఎప్పుడైతే కాదు నీ గొప్ప ఏది ఎప్పుడైతే కానమ్మా తీర వచ్చనమాట మా ఆయన తెచ్చాడు అనేసి 2 కొండలు నీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అవునైనా ఈ జాకెట్ ఎక్కడ తెచ్చా కానీ నా 7 కొడుకులు 5 నా జోడులు అడుగుతాను అంతమంది అడిగారా అన్నాడు. అంతమంది అడిగారు ఆయన అడిగిన తర్వాత అది మా యాభై జాకెట్ వేసుకోండి ఎంతమంది అడిగితే అదే మొక్క తీసుకొని నేను కడ్డారు గుర్తించుకుందాన్ని ఎంతమంది అడుగుతారు. మా ఆయన ఆడే చేస్తాం ఎప్పుడైతే కడ్డారు అదే మొక్క అదే చరిత్ర మొక్క తీసుకోండి కడ్డారు గుర్తించుకోండి కదా. కడ్డారు ఏడ్చాడు, ప్యాంట్ షర్ట్ ఏడ్చాడు, పెళ్లికి బయలుదేర్చాడు. మా ఊరికి వెళ్ళిపోను. మా ఊరికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి పందిట్లోకి వెళ్ళిపోను. పెళ్లి పందిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి కొడుకు ఈ పక్క ఎక్కడ కూకోండి, పంతులు దగ్గర ఆ పక్కన కూర్చోను. మా ఆయన ఎక్కడ కూర్చోను, మా ఆయన పక్కన నేను నిలబడాను. అంతే కదా. మా ఆయన ఆ ఇల్లు కళ్ళు నలిసి పెద్ద పోలిచ్చాను కదా కూకున్నాడు.
పంతులు కాదు, పంతులు ఎదురు కూర్చున్నాడు. పంతులు గారు ఆ పక్కన ఉన్నాడు. పెళ్ళిపోతు పెళ్ళిపోతుకి ఎక్కడ ఉన్నాడు? మా ఆయన ఎక్కడ ఉన్నాడు? నేనంటే మా ఆయన పక్కన ఉన్నాడు. మరి నేను నిలబడలేదు కదా, ఆ ఇంటి ఆడతాం కదా, ఏదో బియ్యం అయితే బియ్యము, అందుకోలేదు తండ్రికోవాలి, ఇవ్వాలి కదా. వాళ్ళమ్మో మా ఆడ మా తోట మా ఆడబొట్టి నిలబొచ్చింది కానీ దీని మంచి అట్టు నేను తిరిగినట్టుంది, ఆడతో కట్టం కొట్టి తెలిసినట్టుంది, మా ఉంది అంత దడి చేసి చేయనట్టు ఉండిపోను నేను. మరి నిలబడను కదా, ఎప్పుడైతే జరిగిందో తీర మధ్యలో మంత్రాలు మొదలెట్టాడు. వెళ్ళి చేస్తాడు, జనం చేస్తాడు, మంత్రాలు చదువుతాడు, మంత్రాలు చదువుతాడు. మా ఆయన ఎందుకు చూసాడో చూశాడు పంతులు. మరి ఎమ్మన్నాడు కాదు, మంత్రాలు చదువుతాడు, మా ఆయన ఎందుకు చూసాడు చూశాడు. తీరవుతుంది అనమాట. అప్పుడు మా పంతులు గారు మంత్రాలు మారి చేస్తాడు. ఓం కప్పాయనమా, ఓం కప్పాయనమా, ఓం కప్పాయని. ఈ కప్పాయన తీరతో చూసుకోవడం, ఈ జిప్పైని మర్చిపోవడం. ఎప్పుడైతే జిప్పైని మర్చిపోవడం, ఇది ఎలా కనిపించింది? కనిపిస్తుంది. ఎప్పుడైతే అప్పుడు మంత్రులు అంటారు, ఓం కప్పాయనమా, ఓం కప్పాయనమా, ఓం. ఈ కప్పాయన అంటే పెళ్లి మాట్లాడాలంటే మా యాంటీ మాట్లాడమా అంటే మీరు మా అమ్మవారికి మల్లెపూలు దండలు సందాలు దండలు తెచ్చారు, మా ఆయన జాకెట్ తెచ్చారు, తీరతో పోవాలని చెప్పి ఇంకా సేవట్ కాస్తారు. ఈ సన్నదారులు దండలు సఖీలకి ఇమ్మంటే పార్వతి నిన్ను పిలిచిన సఖీలు ఎవరన్నారు? పార్వతి లేదు కదా పార్వతి, అది నువ్వు దాకా పార్వతి కైలాసానికి వచ్చుతున్నప్పుడు పార్వతి మన భక్తులు మనల్ని ఏ విధంగా ప్రార్థిస్తున్నారో తెలుసా పార్వతి? ప్రార్థిస్తానో చెప్పండి స్వామి. చెప్పండి